దేవుని నామమునకు వందనాలు. మీ అందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించి దేవుడి మాటలు చెప్పుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లించుకుందాం. ఈరోజు ప్రకటన గ్రంథంలో యొక్క ప్రవాహం, ఫ్లో ఆఫ్ రెవల్యూషన్ అంటే ప్రకటన గ్రంథం గురించి మనం ఆ ప్రవాహం అనేది మనలో ఉంటేనే అది అర్థమవుతుంది. దేవుని సన్నిధి అనేది ఉన్నప్పుడు దీన మనస్సులో దేవుడు ఉంటారని 57:15 మనం నేర్చుకున్నాం కదా. అలాగా మనం తగ్గించుకుని ఉన్నవారికి మాత్రమే, ఆ దీన స్వభావం ఉన్నవారికి మాత్రమే దేవుడు ప్రకటన గ్రంథం గురించి అర్థం చేసేలాగా ఆయన చేస్తారు. అహంకారంగా ఉంటే అర్థమవుదన్నమాట. లోకము శాపంలోని మనం మునిగి తేలిగా ఉంటే అర్థమవుదు. దేవుని ప్రణాళిక ఆనాడు మొదటి రాకడలో అలాగే అర్థమవులేదు. ఏసే ప్రణాళిక ఏంటి, తండ్రి యొక్క చిత్తం ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి, ఇవేమీ కూడా ఎవరికి అర్థం కాకుండా శరీరానుసారమైన బోధ, మనుష్య బోధలోని పెరుగుతున్నారు. లోకానుసారమైన బోధ, ఇది లోకము అంటే దేవుడు ఉన్నప్పుడు ప్రకటన గ్రంథము దేవుడిచ్చిన ఒక నిబంధన, ఒక వాగ్దానము, ఒక ప్రామిస్ అన్నమాట. దేవునితో యుగాలు ఉండడానికి, ఆయనతో కలిసి ఉండడానికి ఒక నిబంధన. భార్య భర్తలకు ఎలాగైతే నిబంధనలు ఉంటాయో అలాగే దేవుడితో మరి తండ్రి అయిన దేవుడితో యుగాలు మనం ఉండాలని ఆయన ఒక వాగ్దానం అనేది ఇచ్చారు. ఆ వాగ్దానం ఏంటంటే ప్రకటన గ్రంథం. దాని యొక్క ప్రవాహము మన మీద ఉంటేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థమవుతుంది. ఆ ప్రవాహం లేకపోతే అర్థమవుతుంది. ప్రవాహము మన మీదకి వస్తేనే అర్థమవుతుంది. దాన్ని ఆఫ్ చేసేది దుష్టుడు, అది అర్థం కాకుండా చేసేది దుష్టుడు. శరీరానుసారమైన నియమం ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. అది మనం ఏదైతే చేద్దామో చేయకూడదు అనుకుంటాం, అది చేపిస్తూ ఉంటుంది శరీరానుసారమైన నియమం. రోమ 7వ అధ్యాయంలో అది ఉంటుంది, అది 18వ వచనంలో. కాబట్టి అది మనం చూసుకున్నాము. పోయిన ఆదివారం శుక్రవారం నేర్చుకున్నాం. జీవమిచ్చే ఆత్మీయ నియమము పాప మరణముల నుండి విడిపిస్తుంది అని రోమ 8వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. ఆ నియమం నుండి విడుదల పొందుకున్నప్పుడే పౌలు ఆ విధంగా దేవుడు మొరపెట్టుకున్నప్పుడు, ఇటు మరణం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని. ఈ శరీరానుసారమైన ఆ మనసు అన్నమాట. మనుష్య ఆత్మ ఏంటంటే, మనుష్యాత్మ మనుషుడికి అర్థమవుతుంది, దేవుని ఆత్మ దేవుని సంగతులు దేవుని ఆత్మకే అర్థమవుతాయని 1 కొరింథీ 9వ అధ్యాయంలోని ఉంటాయి ఆ మాటలు. కాబట్టి దేవుని ఆత్మ ఉన్నప్పుడు అర్థమవుతుంది. తగ్గింపు ఉన్నది ఏమన్నమాట. ప్రతి విషయంలో మనం దేవుడు ఎంత ఆశీర్వదించినా, లేకపోతే ఏ శ్రమలు వచ్చినా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ దీన మనసు దగ్గర ఉంటానని దేవుడు చెప్పినట్టుగా మహోన్నతమైన స్థలంలో ఉన్నప్పటికీ కూడా దీన మనసు గలవారి దగ్గర నేను నివసిస్తున్నాను అంటున్నారు. ఆ దీన మనసు అనేది దేవుడు మనకి ఇవ్వాలని మరి సిద్ధపడి వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఆ విధంగా ఇంట్లో కూడా వాక్యం వినాలి. చక్కగా ఛానల్లో రికార్డ్ అవుతుంది కాబట్టి అది ఇంట్లో 10 సార్లు వింటే, ఇక్కడ అర్థం లేనప్పుడు అక్కడ వింటే దేవుడు ఆ దీన మనసు ఇస్తారు, దేవుడి రాజ్యానికి తీసుకెళ్తారు. తండ్రి చిత్తం అనేది నెరవేరుస్తేనే దేవుడి రాజ్యం. అది మత్తయి 7:21 ఉంటుంది కదా. అనేక సార్లు మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కొద్ది కాలమే, అది ఇరుకు మార్గము కాబట్టి కొద్దిమంది వెళ్తారు. కాబట్టి ఆ కొద్ది మందిలో మనం ఉన్నామా లేదా అని పరీక్షించుకోవాలి. అయితే ఇక్కడ లూకా 14:7-11 చూస్తే, తాము తగ్గించుకున్న వారు, వాళ్ళు తాను తగ్గించుకున్నవారు హెచ్చించబడతారు. ఎవరైతే ఆ కడపటి స్థానానికి మరి లోబడి, కడపటి అంటే లాస్ట్ చివరిగా ఉండాము, తగ్గించుకొని ఆ విధంగా ఉండి మనం ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ మాటలు ప్రకటించాలి. మనతో ఉన్న వాళ్ళకి, ఇరుగు పొరుగు వాళ్ళకి, కుటుంబీకులకి,
మనం దీన మనసుతో అహంకారంతో చెప్పకుండా దీన మనసుతో వాళ్ళకి ప్రేమగా చెప్పాలన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకు అన్నీ తెలుసు అని అనుకోకూడదు. చక్కగా నేర్పించగలిగి ఉండాలి, వాక్యం చూపించి. వాళ్ళతో స్నేహభావంతో ఉండాలి. ప్రతి ఒక్కరితో కూడా స్నేహభావంతో ఉండి ప్రేమగా ఉండి దేవుని యొక్క చిత్తం ఇది, తండ్రి చిత్తం ఇది అని మనం అలాగా చెప్పాలన్నమాట. మనం ఇతరుల మాట కూడా విని, మీరు ఈ పరిస్థితిలో ఉన్నారు కదా, ఈ పరిస్థితి నుండి మీరు విడుదల రావాలంటే ఇదిగో దేవుడు ఇలాగ ఏర్పాట్లో ఉంది, దేవుని ఏర్పాట్లో రండి, దేవుని రాజ్యాన్ని మనం వెళ్ళాలంటే దేవుని రాజ్యం స్థాపించడానికి భూలోకానికి వచ్చారు అనే విషయాలు మనం చెప్పగలుగుతాలి. మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం ఏ స్థానంలో ఉన్నామో అలాంటివి ఏమీ చెప్పకూడదు. మనం దేవుని కోసం మాత్రమే ప్రకటించాలి. దేవుని యొక్క ప్రణాళిక మాత్రమే మనం ప్రకటించాలి. ఇప్పుడు సాతాను ఎటు నుండి మనకి శోధనలు పెడుతున్నా సరే వాడిని పోరాడే వారిగా ఉండాలి. మనుషులతో పోరాడడం కాదు, వాళ్ళతో మనుషుల్లోనే దుష్టుడు ఉంటాడు. కానీ అది గమనించుకోవాలి. వాళ్ళు ఎప్పుడైతే తిరగబడే పరిస్థితులు ఉన్నాయో అది గమనించుకొని ఆ విధంగా వాళ్ళకి మరి బోధ చేయగలిగేటట్టు ఉండాలి. వాళ్ళు ఉన్న చీకట్లు వెళ్ళకూడదు. యాకోబు 4:7 ఉంటుంది కదా, ఆ విధంగా నాకు లోబడిన దుష్టుడిని ఎత్తుకొట్టండి, మీ అద్దరిని పారిపోతాడని చెప్తున్నారు. కాబట్టి దేవుని మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు దుష్టుడిని దేవుడు ఎలాగైతే వెళ్ళగొట్టారో ఆ విధంగా దేవుడు చేసి చూపించారు. కాబట్టి ఆ విధంగా మనము చెప్పగలము. మరి మత్తయి సువార్తలోని దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గం అనేది దేవుడు 13వ అధ్యాయంలోనే చెప్పారు. మరి ప్రకటన గ్రంథం మనం ఎలా చదవాలి అనే విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రకటన గ్రంథంలో మరి ఉపమానాలతో ఉన్నది, అది ఏంటంటే మర్మంగా ఉంది. అలాంటి విషయాలు అన్నీ కూడా ఎలా చదవాలి, ఎలా దాని ప్రకారం నడవాలి అనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఎవరు దేవునితో మరి నివసిస్తారు, వాళ్ళతో పాటు మనం కూడా నివసించాలి. ఎవరు అధీనమైన స్వభావం ఉన్నవాళ్ళు మరి నివసిస్తారు అని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. రాకడ గురించి తండ్రికి మాత్రమే తెలుసు, కానీ మరి యేసేకి కానీ మరి ఎవరికి కూడా తెలియదు. తండ్రి అనే దేవుడు మాటలు విన్నప్పుడే దాని సూచనలు ప్రవచనం ద్వారా ఉన్నాయి. ఆ ప్రవచనం కూడా నెరవేర్పు అనేది ఆత్మ ద్వారా జరిగింది. దేవుని ఆత్మ ద్వారానే ఆ నెరవేర్పు అనేది జరిగింది. ఆ ఆత్మ అయితే దేవుని సంగతులు దేవుని ఆత్మకే అర్థమవుతాయని మరి మొదటి కొరింథీ 2:9-10 వచనాల్లో ఉంది ఆ మాటలు. కాబట్టి దేవుని ఆత్మను ఉన్నామా, సాధారణంగా ఆత్మతో ఉన్నామా? అర్థం కావట్లేదు అంటే దాని అర్థం ఏంటి? దుష్టుడు ఆత్మతో ఉన్నారు, దేవుని ఆత్మతో లేరు, అందుకనే అర్థం అవట్లేదు అని గుర్తుపెట్టుకోవాలి. అందుకని యేసే వచ్చి మరి వచ్చినప్పుడు యేసే వచ్చినప్పుడు ఎవరు కూడా నమ్మలేదు. మొదటి రాకడలో యేసేని నమ్మలేదు. రెండవ రాకడలో అంచె దినాల్లో ఉన్నా సరే ఇప్పటికీ కూడా యేసే ఎవరో తెలియదు, అందుకే నమ్మట్లేదు. కాబట్టి దేవుని ఆత్మని పొందుకున్నప్పుడు అన్నీ కూడా అర్థమవుతాయి. ఆత్మస్వరూపైన దేవుడు కాబట్టి మరి మనం కూడా ఆత్మ సంబంధం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నప్పుడే అర్థమవుతుంది. అందుకనే ఆత్మ లేనివాడు నావాడు కాదు అని రోమా 8:9 వచనంలో మరి పౌలు గారు చెప్తున్నారు. ప్రకటన గ్రంథం ఉద్దేశం ఏంటో యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనము 1 నుంచి 3 వచనాల్లో ఉంది. అది కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం. క్రీస్తు మరి యేసుక్రీస్తు వారు వాక్యమై ఉన్నారు అని చెప్పి మరి యోహాను సువార్తలోని మనం 1వ అధ్యాయం నుంచి ఉంటుంది. 4వ వచనం 5వ వచనం వరకు కూడా 12వ వచనం వరకు కూడా ఉంది. అది కూడా మనం చెప్పుకున్నాం. శరీరధారియే మరి శరీరధారిగా ఆయన కృపా సత్య సంపూర్ణుడే మన మధ్య నివసిస్తున్నాడు అది కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఆ శరీరధారి అయి ఉన్న దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం ధైర్యముగా
మరి మతం కులం భేదం లేకుండా ప్రతి ఒక్కరిని మనం ప్రేమించి దేవుని రాజ్యం వెళ్ళే మార్గాన్ని మనం దేవుని యొక్క చిత్తము ఆయన పరిశుద్ధంగా మనం ఉన్నప్పుడే ఆయన మాట విన్నప్పుడే మనం దేవుని రాజ్యం వెళ్తాం. తండ్రి మాటని మరి వినకపోతే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే, అది ఎవరైనా సరే, ఎంత డబ్బులున్నా, ఎంత మరి పేదవాళ్ళైనా, ఎలాంటి వారైనా సరే తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే దేవుని రాజ్యము వెళ్ళరు. మనం దేవుని పిల్లలు కాబట్టి మనం కూడా వాక్యాన్ని కలిగి ఉండాలి. దేవుడు వాక్యమే ఉన్నాడు అని మనం చెప్తున్నాం కదా, అలాగే మనం కూడా వాక్యమే ఉన్నప్పుడు దేవుడి పిల్లలుగా మనం ఆ విధంగా ఈ లోకంలో రుజువుపరుచుకున్నప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గం దేవుడు మనకి తెలియపరుస్తారు. తెలియపరచడమే కాదు, అనేక మందిని మనం తీసుకెళ్లే వారిగా దీవించడానికి ఇష్టపడుతున్నారు. మరి మత్తయి సువార్త 1:13 1 నుండి 13 వచనాల్లో కూడా దేవుని రాజ్యంకి వెళ్ళే మార్గము విషయమై, మార్గం తెలుస్తుంది కదా, వెళ్తారు ఎక్కడికైనా. అలాంటిది ఇక్కడ మార్గాలు తెలియట్లేదు, భూలోకం ఉన్న మార్గాలే తెలియకపోతే అంత బాధపడతారు కదా. మరి దేవుని రాజ్యానికి వెళ్ళే మార్గం అనేది తెలుసుకోవాలి. అవి మర్మంగా ఉన్నాయి, ఉపమానాల్లో ఉన్నాయి. అది మత్తయి సువార్త 1 నుండి 13 వచనాలు, 13వ అధ్యాయం 1 నుంచి 13 అధ్యాయాల్లో ఉంటుంది ఆ మాటలన్నీ కూడా. అలాగే ప్రకటన గ్రంథము యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షంగా ఉంది. అది ప్రత్యక్షత. అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు కూడా ఆయన ప్రత్యక్షతగా ఉంది. అంటే తెరిచి చూపించడం. ప్రత్యక్షత అంటే ఏంటి? తెరిచి చూపించుట. తెరిచి చూపిస్తేనే అర్థమవుతుంది. లేకపోతే ముద్ర వేయబడింది అనుకోండి, అది ముద్ర వేస్తే మనకు ఎలా తెలుస్తుంది? తెరిచి చూపిస్తే కదా అర్థమవుతుంది. అది ముద్రలు వేసి 7 ముద్రలు వేస్తున్నది, అది ఎలాగ అర్థమవుతుంది? కాబట్టి తెరిచి చూపించాలనుకుంటున్నాడు. ఎవరికంట? అది చూద్దాం. ఎవరికి చూపించాలనుకుంటున్నాడు దేవుడు? మరి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూద్దాం. ఎందుకంటే ఆయన ప్రత్యక్షతని మనం అనుభవించకపోతే ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం అర్థమవకపోతే దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. మరి దేవుడు ఆ ప్రత్యక్షత యేసుకి అనుగ్రహించారు. ఆ సంగతులు త్వరగా సంభవిస్తామని మరి ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసులని యోహానుకి వాటిని సూచించాడు. ఎవరికి ఆ ప్రత్యక్షత అనేది ఇచ్చారంటే యోహాను గారికి ఇచ్చారు. ఆ దూతకి ప్రత్యక్షత మరి యేసయ్య ద్వారా కలిగితే యేసయ్య ద్వారా మరి యోహాను గారు కలిగింది. యోహాను గారి ద్వారా సేవకులు అంటే దేవుడు పనివారికి, దేవుడు పని చేసే వాళ్ళందరూ కూడా సేవకులు. పరిచర్య చేసిన వాళ్ళందరూ కూడా దేవుడికి సేవ చేయడానికి దేవుని ఆలయం ఉంది. దేవుని పరిచర్య చేసిన వాళ్ళందరూ కూడా సేవకులు లెక్కలు వస్తారు. ఆ సేవకులు ఏంటంటే వాళ్ళకి దేవుడు ఆ ప్రత్యక్షత ఇవ్వడానికి మధ్యవర్తులుగా ఇంతమందిని వాడుకున్నారు. దూతని, యేసయ్యని, యోహాను గారిని మరి సేవకులకు ఇవ్వడానికి తండ్రి దేవుడు ఆత్మ స్వరూపే ఉన్నాడు కాబట్టి ఆయన ఇంతమందిని వాడుకున్నాడు. ఆయన సేవకులుగా మనము దేవుని పని చేయడానికి ఆ ప్రత్యక్షతని మనము తెలుసుకోవాలి. ప్రతి ఒక్క మనిషి కూడా ఆ ప్రత్యక్షత అనేది తెలుసుకోవాలని దేవుడు ఆశపడి నాడు చెప్తున్నారు. ఎందుకంటే భవిష్యత్ కాలంలో ఏమి జరుగుతాయో, ఏమి సంభవిస్తాయో, భవిష్యత్ కాలంలో ముందుకి ఏమేమి సంభవిస్తాయో అనే విషయాలు దేవుడు మనకి తెలియపరచాలని ఆశపడుతున్నారు. అది ప్రకటన 1వ వచనంలో ఉంది. మరి ప్రవచనాన్ని అపోస్తలుడైన యోహాను గారు మరి దాసులకు ఇచ్చారు. ఆ యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఆయన దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుని ప్రత్యక్షతను ఆ విధంగా చూశారన్నమాట. ఆ ప్రత్యక్షత ఏంటంటే యోహాను గారు ద్వారా మరి దాసులకు ఎలాగైతే ఇచ్చారో ఆ యోహాను గారు ప్లేస్లో ఇంకొక ఆయన 95 సంవత్సరాలు ఆయనకి ఆ ప్రత్యక్షత ఇచ్చారన్నమాట. ఉదాహరణగా దావీదు గారికి ఏ విధంగా అయితే మరి దావీదు గారిని యోహాను గారిలాగా ఒక ఉపమానంగా పెట్టారు. ఇక్కడ
ఇప్పుడు యోహాన్ గారి ప్లేస్లో ఇంకొక ఆయన్ని ఎలాగైతే పెట్టారో అలాగే దావీదు గారి ప్లేస్లో యేసయ్యని పెట్టారు మరి ఓల్డ్ టెస్టమెంట్లో. అది మరి దావీదు మన ప్రవచనాలు దాని అర్థాల కోసం మనం నేర్చుకున్నాం కదా. ఓల్డ్ టెస్టమెంట్లో మొత్తం అందరూ కూడా భక్తులందరూ కూడా ప్రవక్తలు, నానా తరాల్లో వస్తున్న ప్రతి ఒక్క ప్రవక్తలు కూడా అర్థమవుతుందా, ప్రతి ఒక్క ప్రవక్తల దగ్గర వాళ్ళతో ఉండి దేవుడు తండ్రి దేవుడు ఒక్కొక్కరు వాడుకొని ఆ విధంగా మరి తండ్రి చిత్తం ఏంటి అనేది దేవుడు చెప్తా వచ్చాడు. యేసయ్య పేరైతే లేదు, అలాగే దావీదు పేరైతే లేదు, కానీ దావీదుని ఉపమానంగా పెట్టారు. అక్కడ యేసయ్య విషయాలు రాశారు. కీర్తన 22వ అధ్యాయంలో మరి ఆ బాడీ కుళ్ళు పట్టలేదు అని ఉంటుంది. దావీదుది అయితే కుళ్ళిపోయింది కానీ మరి యేసయ్యది అయితే కుళ్ళు పట్టలేదు. అంటే దావీదు ప్లేస్లో యేసయ్యని పెట్టి ఏ విధంగా అయితే మాట్లాడారో అలాగే ఇక్కడ యోహాన్ గారి ప్లేస్లో మరి దేవుడు ఒక బిడ్డను పెట్టుకొని ఈ ప్రకటన గ్రంథం గురించి అన్నీ కూడా వివరించి చెప్పారనమాట. అదే న్యూ హెవెన్ అండి, న్యూయార్క్ అనే మరి జియోన్ థియాలజికల్ కాలేజ్ అది ఆయన ద్వారా దేవుడు నిర్మించారు. ఆయనకి ఆ ప్రత్యక్షత ఇచ్చి నేర్చుకోవడానికి మనకు దేవుడు సహాయం చేశారు. కాబట్టి ఆ న్యూ జాన్ గారి ద్వారా మనం ఈ ప్రత్యక్షతను మనం పొందుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపే ఉన్నాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసయ్యని ఏ విధంగా వాడుకున్నారో శరీరధారిగా, అలాగే మనల్ని కూడా న్యూ జాన్ గారిని ఎలాగైతే వాడుకుంటున్నారో మనల్ని కూడా దాసులకి ఆ ప్రత్యక్షత ఇవ్వడానికి, మనల్ని కూడా అలాగ అనేక మందికి చెప్పడానికి, భూలోకం అంతా కూడా దేవుని రాజ్యానికి వెళ్ళేలాగా వాళ్ళకి నేర్పించడానికి ఈ ప్రత్యక్షతని దేవుడు మనకు అనుగ్రహించారు. మరి సియోను రాజుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తుకి సూచిస్తూ దావీదుని అక్కడ ఉపమానంగా పెట్టారు అక్కడ కూడా. కాబట్టి మరి ప్రకటన 5వ అధ్యాయము 1వ వచనం 1 నుండి 5 వచనాలు చూస్తే, మరియు లోపలను వెలుపటను వ్రాత కలిగిన 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనందు ఆసనుడై ఉండి వారి కుడి చేతిలో నేను ఈ గ్రంథాలను చూశాను అని చెప్తున్నాను. ఏంటి ఆ గ్రంథము? యేసయ్య చేతిలో ముద్రలు వేసిన 7 ముద్రలు వేసిన మరి ఆ తండ్రి యొక్క చేతిలో ఉంది. అది యేసయ్యకి ఆ ముద్ర వేసిన ఆ గ్రంథాన్ని దేవుడు ఇప్పుడు ఆ చేతిలో ఉందన్నమాట. మరి పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం విప్పుటకైనను చూచటకైనను ఎవరికి శక్తి లేకపోయేను. అది విప్పడానికి శక్తి లేదు, ఎవరైనా విప్పితేనే కదా తెలుస్తుంది. ఆ గ్రంథంలో ఉన్న విషయాలు ఆ ప్రత్యక్షత తెలుస్తుంది. అప్పుడు భవిష్యత్ కాలంలో దేవుడు రాజ్యానికి మనం యుగగాలు దేవునితో ఉండడానికి, దేవుని రాజ్యాన్ని వెళ్ళడానికి, దేవునికి ఇష్టంగా ఉండడానికి, దేవుని రాజ్యాన్ని వెళ్ళాలంటే ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తారు? ఆ గ్రంథంలో ఉన్న మరి ఆ ప్రతి పరిస్థితులు కూడా విప్పి చూపిస్తున్నప్పుడు అర్థమవడానికి ఆ పరలోకమందున్న భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం విప్పడానికి ఎప్పటికైనా చూచుటకైనా ఎవరికి శక్తి లేనందున మరి అక్కడ అది ఎవరు విప్పలేకపోతున్నారు అన్నమాట. ప్రకటన 5వ అధ్యాయము 1 నుంచి చూస్తే ఆ మాటలు ఉంటాయి. ప్రకటన 5వ అధ్యాయము 1 నుంచి, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగిన 7 ముద్రలు గట్టిగా వేసిన ఒక గ్రంథము సింహాసనంలో ఆశ్రయుడై ఉండి వారి కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడు ఎవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఆ గ్రంథం విప్పుటికైనా చూచుడికైనా ఎవరికి శక్తి లేకపోయాను. శక్తి లేదు ఆ గ్రంథాన్ని విప్పడానికి. ఆ ప్రత్యక్షత గ్రంథం విప్పితేనే ఆ ప్రత్యక్షత తెలుస్తుంది. భవిష్యత్తులో ఏంటంటే జరుగుతాయి, మనం చనిపోతే ఎక్కడ ఉంటాం, యుగాలు దేవునితో ఉండాలని ఆయన చిత్తము, ఆయనకి ఇష్టము.
నా పిల్లలతో నేను ఉండాలి అని ఆయన ఇష్టము. మొదటి రాకడలోని మరి ఆదాము ద్వారా, ఆ పాపం ద్వారా మరి ఆ పరిస్థితులన్నీ కూడా మరి విఫలమైపోయి, మరి అయినా సరే దేవుడు ప్రేమించి ప్రతి తరంలో కూడా ప్రతి ఒక్కొక్క ప్రవక్తని తీసుకుని వచ్చి మరి ప్రజలకు చెప్తూనే ఉన్నారు. మరి అంత్య దినాల్లో ఉన్న మరి ఈ అంత్య దినాల్లో కూడా ఈ రెండవ రాకడ సమయంలో కూడా ఈ రాకడ సమయంలో అన్ని కూడా జరుగుతున్నాయి. మరి ఏ విధంగా మనం ఉండాలి, ఆ భవిష్యత్ కాలము దేవునితో యుగాలు ఉండాలన్న విషయాలు చెప్పడానికి మరి ఆ 7 ముద్రలు వేసిన ఆ గ్రంథాన్ని విప్పడానికి కానీ చూడడానికి కానీ ఎవరికే శక్తి లేకపోయింది. ఆ గ్రంథం ఇప్పుడే కానీ చూచుడే కానీ యోగ్యుడు ఎవడని కనబడినందున నేను బహుగా ఏడ్చిచుండగా, యోహాను గారు ఏడుస్తున్నారు. అపోస్తలుడైన యోహాను గారు బహుగా ఏడుస్తున్నాడు. ఎలాగా మరి దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నేను చూడకపోతే ఎలాగా, ఈ గ్రంథంలో ఏంటిందో ఈ భవిష్యత్ కాల విషయాలు అన్ని కూడా రాసి పెట్టాడు దేవుడు. ఎలాగా నేను ఎలా చూడాలని ఏడుస్తుంటే, ఆ పెద్దలో ఒకడు ఏడవము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథం ఇప్పుడే జయము పొందినని నాతో చెప్పాను. ఆ యూదా గోత్రపు సింహం అనే యేసయ్య ఆ ముద్రలు విప్పడానికి యోగ్యత కలిగి ఉన్నాడు అని చెప్పి అక్కడ ఆ దూత ఏడొద్దు అని యోహాను గారికి చెప్తుంది అన్నమాట. అప్పుడు అలాగా ఆ విధంగా అలాగా ఇప్పడానికి దేవుడు ఏం చేశారు, మరియు సింహాసనంతో ఆ 4 జీవులను పెద్దలను మధ్యన మదింపబడినట్లుండి నా గొర్రెపిల్ల నిలిచిందట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండేను. ఆ కన్నులు భూమి అంతరికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. 7 ఆత్మలతో దేవుడు ఆ గొర్రెపిల్ల అనే దేవుడు ఆ 7 ఆత్మలతో ఉన్న ఆ బిడ్డలకి, ఆ సేవకులకి దేవుడు చెప్పడానికి ఇష్టపడుతూ మరి 7 సంఘాలకి కూడా లేఖలు రాయించమని చెప్తున్నాడు ఆయన. ఆ ముద్ర విప్పడానికి మరి ఆ ప్రవచనం నెరవేర్పు జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ముద్ర విప్పుతున్నారో ఒక సంఘటన అవుతుంది. ఒక సంఘటన జరుగుతుంటే ఆ సంఘటనకి నెరవేర్పు అనేది జరుగుతుంది. ముద్ర విప్పగానే ఒక సంఘటన జరుగుతుంది. 1వ ముద్ర విప్పుతుంటే ఒక సంఘటన జరిగింది. ఆ 2వ ముద్ర విప్పుతుంటే ఒక సంఘటన జరిగింది. అవన్నీ మీరు చదివితే ఆ ఏ సంఘటనలు జరిగాయో అవన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ఆయన వచ్చి సింహాసనం ఆసనుడై ఉండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొను. ఆయన దాన్ని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వేణాలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధుల ప్రార్థనలలోనే ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఉన్నాయంట. గొర్రెపిల్ల అంటే యేసయ్య. అది ఉపమానంగా చెప్తున్నారు. ఆ గొర్రెపిల్ల అంటే యేసయ్య అని అర్థమవుతుంది. దేవుని రాజ్యానికి వెళ్ళి అధీన మనసు ఉన్నవాళ్ళు ఆ వెళ్ళేవారికి అర్థమవుతుంది దేవుని యొక్క ఉపమాన భాష. పరలోకపు భాష అంటారు. ఉపమానపు భాష అంటే అది ప్రవచనంలో ఉంది. కాబట్టి ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణలను ధూప ద్రవ్యములలో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథంను తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు, నీ వధించబడిన వాడవే, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజల్లోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేస్తేవి కనుక వారి భూలోకమందు ఏనుగులు కొత్త పాట పాడతారు. కొత్త పాట అంటే ఈ నూతన బంధన గ్రంథంలోని ప్రవచన గ్రంథము ఈ భవిష్యత్ కాలంలో జరగబోయే సంగతులు తెలుసుకొని ప్రకటించడానే నూతనమైన పాట. అది ఎవరు కూడా పాడలేరు అంటది. దాన్ని ఎవరు కూడా ఆ కొత్త పాట అన్నమాట. కాబట్టి ఆ దేవుని రాజ్యానికి వెళ్ళడానికి యాజకులుగా మిమ్మల్ని చేశాను, మీరు భూలోకం అంతటిని ఏలుతారు అని చెప్తున్నారు. మరియు నేను చూడగా సింహాసనము జీవులను పెద్దలను
ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినపడెను, వారి లెక్క కోట్ల కలదిగా ఉండేను. ఈ సింహాసనం జీవులు, ఈ 4 జీవులు పెద్దలు, మరి ఆవరించి ఉన్న అనేక దూతలు స్వరము విన్నప్పుడు వారి లెక్క కోట్లతో ఉన్నాయట. దేవదూతలు, ఆ దూతలు దేవుని యొక్క సేవకుల్లాగా వారి వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్తున్నాయంట ఆ దేవదూతలు. ఆ విధంగా మనము దేవదూతలుగా ఉంటామని, దేవుని సేవకులు దేవదూతలుగా ఉంటారని మరి కీర్తన 103వ కీర్తనలో ఉంటుంది, తన దూతలను సేవకులుగా ఉంటారని. మరి అలాగే హెబ్రీయులు 1:7 కూడా ఉంటుంది. దేవుని సేవకులే. చూద్దామా మాటలు. హెబ్రీయులు రాసిన పత్రిక 7 దేవుని యొక్క సేవకులు అంటే ఎవరికి ఏ పరిస్థితిలో ఉన్నా సరే వాళ్ళకి ప్రేమగా ఆ టైంకి వాళ్ళకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండేవారు అన్నమాట. అందుబాటులో ఉండేవారు. 1:7 హెబ్రీయులు రాసిన పత్రిక 1:7 తన దూతలు వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలగాను చేసుకున్నవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. సార్ ఆ దూతల కోసము దేవుడు అంత చక్కగా మన దేవుని బిడలుగా మనం ఉండాలని. ఒకసారి స్వాతి అనే అమ్మాయి వాక్యం చెప్తుంటుంటే దూతగా చూసింది. అక్కడ ఆరాధన చర్చిలో మనం ఉన్నప్పుడు ఆరాధన చర్చిని దేవుడు ఇక్కడ తీసుకొచ్చారు. నికోలైట్స్ బాధ వల్ల వాళ్ళందరూ నశించిపోయారు. వాళ్ళు ఆ రూతుకి కళ పైన నక్షత్రం కింద పడినట్టు చూపించారు. అందుకే గెస్ట్లాగా తీసుకొస్తే వచ్చి సాతాను గాళ్ళ మరి అక్కడ ఏలుబడి చేశాను. ఎందుకంటే ఆ విషయాలు నాకు జరిగాయి కాబట్టి ఈ విషయాలు బాగా అర్థమయ్యాయి. ఎందుకంటే ప్రాక్టికల్గా దేవుడు నా జీవితంలో చేసేవాడు. అటువంటి పరిస్థితులు మనుషుల బోధ, శరీరానుసారమైన బోధ వలన ఏర్పాటు చేసుకున్న బిడలు ఏ విధంగా నశించిపోతారో అది ప్రకటన గ్రంథంలో ఉంది. అందుకనే బాగా నాకు అర్థమైంది. ప్రకటన గ్రంథం అర్థమవ్వాలని చాలా బాధపడి దేవుని దగ్గర దుఃఖపడేదాన్ని. దేవుని దగ్గర ప్రార్థించినప్పుడే ఇవి నాకు అర్థమైంది. కాబట్టి దేవుడు ముందుగా శోధించబడిన మీదనే సువర్ణంగా దేవుడు మార్చుతాడు. ఆ శోధన జయించబడి ధన్యుడు అన్నాడు. ఆ ధన్యతను వస్తుంది అనమాట. అయ్యో అని మనం బాధపడతాం, కానీ ఏదైనా శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో ఆ ప్రాక్టికల్ ద్వారా కొన్ని విషయాలు అర్థమవుతాయి. అర్థమయ్యి దేవుడు ఇలా జరుగుతుంది అనమాట. లేకపోతే నమ్మరు. ఎక్కడ పడితే అక్కడే దేవుడు ఉంటాడు కదా. ఎలా చెప్పినా వినొచ్చు కదా. మనిషి బోధ అయినా పర్లేదు, శరీరానుసారమైన బోధ అయినా పర్లేదు. మనుషాత్మకే అర్థమవుద్దని మరి 1 కొరింథీ 9:2 9-10 వచనాల్లో ఉన్నట్టు దేవునాత్మ ఏంటో, మనుషాత్మ ఏంటో, ప్రపంచాత్మ ఏంటో, లౌకికాత్మ ఏంటో అర్థమవుతుంది. అవన్నీ కూడా చూసి ప్రాక్టికల్గా ఉండబట్టి ఈ ప్రకటన గ్రంథము నాకు బాగా అర్థమైంది. అందుకని దేవుడికి ఎంతో స్థుతులు చెల్లిస్తున్నాను నేను. దేవునికి మరి అనేక మంది ఉన్నారు, వాళ్ళని చూడగానే వీళ్ళు ఏ బోధలో ఉన్నారని కూడా వెంటనే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పరీక్షలు అనమాట. దేవుడు ముందు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షల్లోని అవన్నీ నేర్పించారనమాట. నేర్పించబట్టే అర్థమయ్యాయి, లేకపోతే అర్థమవుతుంది. 103వ కీర్తనలో 103వ కీర్తనలో ఆయన దేవుని దూతల విషయంలో ఉంటుంది. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయన స్వాగతించుడి. 20వ వచనం చూడండి. మనం దేవుని దూతలాగా దేవుడు ఎంచుకున్నారు. ఆయన సేవకులుగాను అగ్ని జ్వాలలుగాను దేవుడు వాడుకున్నారు. అంటే దేవుని ఆత్మ ఉన్నప్పుడే దేవుని సంగతిలో దేవుని ఆత్మకి అర్థమవుతాయి. 1 కొరింథీ 2:9-10 ఉన్నట్టుగా
అందుకే ఆత్మ లేనివాడు నావాడు కాదని రోమపత్రిక 8:9 ఎందుకు పౌలు చెప్తున్నాడు? పరిశుద్ధంగా ఉన్నప్పుడే పరిశుద్ధ ఆత్మను పొందుకోగలరు. అపవిత్రాత్మ ఎందుకు వస్తుంది? అపవిత్రమైన పనులు, అపవిత్రమైన బోధలు వింటుంటే అపవిత్రాత్మే నడిపిస్తుంది. ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు, నా కుమార్తెలు అని రోమ 8:14 ఉంది. ఆయన కుమారులుగా ఉంటేనే ఈ ప్రకటన గ్రంథం అర్థమవుతుంది, ఈ ప్రత్యక్షత అర్థమవుతుంది, లేకపోతే అర్థమవుతుంది. ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకోగలరు, దేవుని బిడ్డలుగా రుజుపరుచుకోగలరు. మరి ప్రకటన 6:12-14 చూస్తే ముఖ్యమైన సంఘటనలు అనేవి కొన్ని జరిగాయి. ఈ ముద్రలు 6 ముద్రలు కూడా విప్పుతున్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయి. ఏ సంఘటనలు జరిగాయి చెప్పమ్మా? కొన్ని సంఘటనలు జరిగాయి. ముద్రలు విప్పుతున్నప్పుడు యేసయ్య ముద్రలు విప్పడానికి యోగ్యుడు అని విన్నాం కదా, ఆయన ఒక్కడే యోగ్యుడని యోహాను గారు ఏడుస్తున్నప్పుడు. మరి ఆ ముద్రలు విప్పుతున్నప్పుడు కొన్ని సంఘటనలు జరిగాయి. ఒక్కొక్క సంఘటన జరుగుతుంటుంటే నెరవేర్పు జరిగింది అనమాట. ఆ నెరవేర్చినా సరే ప్రకటన గ్రంథం నెరవేర్పై అవ్వగానే ఏం జరుగుతుందంటే దేవుని రాజ్యం, దేవుడు వచ్చేస్తాడు. ఇంకా 17వ అధ్యాయం వరకు అయిపోయింది. 18వ అధ్యాయంలో మరి శరీరానుసారమైన బోధలు విన్నవాళ్ళు, మరి శరీరానుసారంగా ప్రవర్తిస్తున్న వాళ్ళు, అన్యాచారాలు చేస్తున్న వాళ్ళు, వాక్యం ఒకలాగా ఉంటే ఒకలాగా వింటున్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు, బోధిస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా మరి బబులోని స్త్రీ అని చెప్తున్నారు. అక్కడ నికోలైట్స్ బోధలో బాధపడుతున్న వాళ్ళు మత్తులో ఉంటారన్నమాట. ఎప్పుడు మత్తు ఉంటుంది వాళ్ళకి.